ఫైనల్‌గా లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీ అయిపోయిన తర్వాత మేము చేసుకుంది ఎమిరేట్స్ ఫ్లైట్ కాబట్టి వాళ్ళ సెంటర్స్ ఎక్కడుంది ఏంటి అనేది చూసుకొని అక్కడికి వెళ్ళామనుకోండి, మనమైతే పాస్‌పోర్ట్స్ తీసుకొని మనకి టికెట్స్ అయితే చూస్తారు. ఫస్ట్ వచ్చేసి మన లగేజ్ వెయిట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా ఎక్స్ట్రా ఉందా అనేది చెక్ చేసుకుంటారు. మేమైతే ఇంటి దగ్గర అన్నీ చూసుకొని వచ్చాం. కరెక్ట్‌గా ఉంది కాబట్టి వాటికైతే ట్యాగ్స్ వేసేసి మాకు టికెట్స్ అనేవి కూడా ఇచ్చేశారు. అక్కడి నుంచి ఏంటంటే మన టికెట్స్, మన పాస్‌పోర్ట్స్, మనం వెళ్తున్న ప్లేసెస్ ఇవన్నీ చూసుకొని చెక్ చేసి మనల్ని అయితే పంపిస్తారనమాట. ఇంకా అక్కడ ఏంటంటే గేట్ నెంబర్ అది చూసుకొని మనం ఆ గేట్ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటుంటే మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అలా ఉంటుంది. గేట్స్ అనేవి ఉంటాయి. మాది 25 గేటు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అక్కడ మనకి ప్రతి ఒక్కటి బోర్డులో వేసి రాసి ఉంటాయి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చెప్పి. అలా అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఎలాగోలాగా మాకేంటంటే ఈ పాస్పోర్ట్ సైజ్ చెక్ చేసే టైంలోనే చాలా టైం అయితే వచ్చింది. అక్కడే ఇంకా పిల్లలను కూడా ఓదార్చాను. నేను కూడా మంచిగానే ధైర్యంగానే ఉన్నాను. అక్కడి నుంచి బాగానే అంతా సెట్ అయిందనమాట. ఇంక ఇలా వస్తున్నాం. మనం లోపలికి వచ్చిన తర్వాత అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయ్యాక మనకి ఎయిర్పోర్ట్లు అనేది ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి. మనం రిటర్న్ అయ్యే రూట్ ఇంకోటి ఉంటుంది. నేను అంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. యూఎస్ఏ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఇక అలా వెళ్తూ ఉండగానే మమ్మీ వాష్రూమ్స్ అన్నారు పిల్లలు. సరే అని చెప్పి తీసుకెళ్ళాను. మీకు చూపించిన వాష్రూమ్స్లో చాలామంది భయపడుతూ ఉంటారు కదా, సడన్గా డేటా అలా వస్తే ఏం చేయాలి మన దగ్గర అవి లేనప్పుడు అని. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్లోనే వాళ్ళే మనకైతే అన్నీ ఉన్నాయి చూసారా జాగ్రత్తగా. కొంతమంది ఇక్కడ ఇండియన్ టాయిలెట్స్ కూడా ఇచ్చారు. నేను స్పెసిఫిక్గా అందుకని చూపిస్తున్నాను. మోస్ట్లీ ఏంటంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ అయితే ఎక్కడ ఉండవు కదా, ఇక్కడ అవి కూడా ఉన్నాయి అనమాట. నాకైతే బాగా అనిపించింది, పిల్లలకి మంచిగా ఉంది. ఫైనల్గా అంతా సర్దుకొని కొంచెం సెట్ అయ్యి మాకు ఇక్కడ మేము 6:30 కల్లా లోపలికి వస్తే 10కి అనమాట ఫ్లైట్. ఈ టైంలో అంతా సర్దుకొని చూసారా నా కళ్ళు కూడా ఎలా ఉన్నాయో ఏడ్చి అదనమాట. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి పెట్టుకుంటూ ఫ్లైట్ టైం దాకా సర్ది చూపి మంచిగా హ్యాపీగానే ఉంచాను. వాళ్ళు ఏడ్చినా కానీ బాగుంది. ఇప్పుడైతే ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా టైం ఎప్పుడు అవుతుందని చెప్పి ఈ మధ్యలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, మా ఫ్రెండ్స్తో అలా అందరూ నాకు ఫోన్ చేసే వాళ్ళతో మాట్లాడుతూ టైం అయితే ఎలాగోకలాగైతే గడిపేశాము. చూసారా పిల్లల పరిస్థితి ఎలా ఉందో. పాపం వాళ్ళు కూడా బిక్కుమంటూ ఉన్నారనమాట. మేము ఏంటంటే సరే ముందే రావాలి కదా 5కి అని చెప్పి వచ్చాము. ఇలా అయితే ఎయిర్పోర్ట్లో టైం అనేది గడిపేశాము. ఎప్పుడు పిలుస్తారా ఏంటని చెప్పి. ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ కూడా చేశాను, నాకు తెలీదు. నేను పిల్లలతో ఫస్ట్ టైం కదా వెళ్తూ ఉంటే మనం ఇక్కడ అవన్నీ మళ్ళీ ఇక్కడ మన టికెట్ పాస్పోర్ట్ కూడా చెక్ చేస్తారు. మన గేట్ దగ్గర కూర్చుంటాం కదా, ఏ గేట్ దగ్గర అక్కడ చెక్ చేసి మనల్ని అయితే పంపించేస్తారనమాట. మనం ఏ ఫ్లైట్ ఎక్కాలో ఆ ఫ్లైట్కి అనేది గేట్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు ఆ రోజు. దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియో